పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను మంత్రి శ్రీధరబాబు కుట్రపూరితంగా సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకుండా చేశారని దళిత వర్గాలు కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎంపీని సరస్వతీ పుష్కర వేడుకల నుండి తప్పించాలన్న శ్రీధరబాబు నిర్ణయం చుట్టూ వివాదం చెలరేగింది. ఇది దళిత నాయకుడి పట్ల అగౌరవానికి నిదర్శనంగా నిలుస్తున్నది. శ్రీధరబాబు చర్యలు ఆమోదయోగ్యమైనవి కాదని, దళిత నాయకులపై లోతైన పక్షపాతాన్ని చూపుతున్నట్లు ప్రతిబింబిస్తున్నాయని ఎంపీ వంశీకృష్ణను ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం నుండి తప్పించడం ద్వారా మంత్రి తాను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, కేవలం దళిత వర్గానికి చెందిన నాయకుడైనందునే ఎంపీని సైతం అంటరానివాడిగా భావిస్తూ శ్రీధరబాబు ఈ చర్యలకు పాల్పడ్డాడని, మొత్తం దళిత సమాజాన్ని అవమానించిన శ్రీధరబాబు 100 ఏళ్ల క్రితం ఊరి బయట దళితుల్ని అంటరానివారిగా ఉంచి కనీసం గుడిలోకి రాకుండా చేశారని, ఇప్పుడు కూడా దళితులను సమాజానికి దూరంగా ఉంచాలనే తీరుగా శ్రీధరబాబు అగ్రవర్ణాల కావరాన్ని, కుల అహంకారాన్ని చూపుతూ దళిత ప్రజల ప్రతినిధి అయిన దళిత ఎంపీ గడ్డం వంశీని గుడిలోకి రానివ్వకుండా చేశారని, ఇది దళిత సమాజాన్ని అవమానించడమే అని, ఆయన పదవిలో కొనసాగడం దళిత సమాజ గౌరవాన్ని దెబ్బతీస్తుందని, కుల వివక్ష సంస్కృతిని పెంచి పోషించేలా ప్రవర్తిస్తున్నారని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. శ్రీధరబాబు చర్యల దృష్ట్యా ఆయన వెంటనే రాజీనామా చేయాలని దళిత సంఘాలు నిలదీస్తున్నాయి.